నమస్కారం గురుగారు. శుభమస్తు ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, సాధారణంగా మానవుల శరీరంపై కుట్టుమచ్చలు ఉండడం సహజమే. మళ్ళీ జాతకరీత్యా శరీరం పైన ఎక్కడ కుట్టుమచ్చలు ఉంటే బాగా అదృష్టం కలిసి వస్తుంది అని అంటారు. మొన్న రీసెంట్గా నేనైతే ఒక వీడియో చూశాను, చాలా ట్రోల్ అవుతుంది. ఇక్కడ చెస్ట్ పైన ఆడపిల్లలకి కుట్టుమచ్చ ఉంటే తొందరగా చనిపోతారు అని విమర్శలు వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? అంటే ఒకటి ఇక్కడ స్పష్టంగా చెప్పవచ్చు. అంటే కొంతమందికి అలా ఉందా శాస్త్రంలో చెప్తారంటే, ఎడమ రొమ్ము మీద కనుక అమ్మాయికి పుట్టుమచ్చ ఉంటే అకాల మరణం పొందిన విషయం చెప్పబడింది. ఎడమ రొమ్ము మీద ఉండాలి. రొమ్ము మీద ఉంటేనే అది ప్రభావం. గొంతు మీద ఉండడం వల్ల నష్టమేం లేదు. కుడివైపు కనుక రొమ్ము మీద ఉంటే అదృష్టయోగం. కుడివైపు ఉంటే అమ్మాయికి అదృష్టయోగమే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఆడపిల్లకి ఎడమ వైపు కదండి అంటే ఈ ఒక్కటే తేడా వచ్చింది. ఆడపిల్లకి ఎడమ రొమ్ము మీద మాత్రం ఇబ్బంది కలిగిస్తూ కుడి మీద మంచి ఆరోగ్యాన్ని కలిగించింది. మిగతా చోట్ల ఎక్కడున్న ఆడపిల్లకి ఎడమ వైపు ఉంటేనే మంచిది. ఎడమవైపు ఉంటేనే అమ్మాయికి అదృష్టవంతమైన యోగం కలిగించే అవకాశం. కుడివైపు దక్షిణం వైపు అనేది అంటే ఇక్కడ ఎడమ కుడి అని కాదు, దక్షిణ వైపుకు అబ్బాయికి మంచి యశస్సు, ఎడమవైపు వామహస్తం వైపు అమ్మాయికి మంచి యశస్సు కలిగిన అర్థం, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. అయితే ఇది పుట్టుమచ్చల శాస్త్రం చెప్పబడింది. దాన్ని బట్టి మనం చెప్పవచ్చు. పెట్టుడు మచ్చలు కాదండి, పుట్టుమచ్చలు. పెట్టుడు మచ్చలు ఏం కూడా పెట్టుకుంటే పెట్టుడు మచ్చలు దానివల్ల ఫలితం ఉండదు. పుట్టిన జన్మతః వచ్చిన మచ్చలు కొంతమందికి వెడల్పుగా ఉంటాయి, అంటే గ్రీన్గా వచ్చేసి కొంత ఉంటాయి, అవి కూడా పుట్టుమచ్చలు లాంటివి. కానీ మరీ శరీరం మొత్తం ఉండడం మాత్రం అది అనారోగ్యం సంబంధించింది. కాబట్టి ఇంతమందం ఉన్నటువంటి ఏదైనా మచ్చ ఉంటే మాత్రం అది పుట్టుమచ్చ కింద మనం, ఎర్ర పుట్టుమచ్చ ఉంటే వేరు, మళ్ళీ ఆకుపచ్చ పుట్టుమచ్చ ఉంటే వేరు, నలుపు పుట్టుమచ్చ ఉంటే వేరు, దాని అర్థాలు వేరే ఉంటాయి. ఆకుపచ్చ కనుక ఉన్నట్టయితే పర్వాలేదు, శరీరంలో కొంత సమతుల్యత కొంత పర్వాలేదని చెప్తారు. ఎర్ర పుట్టుమచ్చ ఉంటే మాత్రం ఒకసారి అనర్థాన్ని కలిగించవచ్చు, లేదా మంచి యోగాన్ని కలిగించవచ్చు. దాని ఉండే స్థానాన్ని బట్టి ఉంటుంది. సో అన్ని మనం ప్రతి శరీర అంగం గురించి చెప్పుకోలేం కాబట్టి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు చూసుకుంటే, నుదుట మీద ఉంటే యశస్సు బాగా ఉంటుంది. నుదుట మీద ఉంటే మంచి యశస్సు బాగా ఉంటుంది. అయితే వాళ్ళకి ఒకటి అనారోగ్యం కూడా ఉంటుంది. నుదుట మీద ఉంటే పర్వాలేదు, కానీ ఇక్కడ బ్రుకుటి మధ్యలో ఉన్నట్టయితే మాత్రం వాళ్ళకి అర్ధాయుష్కులు అవుతారు వాళ్ళు, బ్రుకుటి మధ్యలో కూడా. అది నేను కొంత ప్రత్యక్షంగా నేను చూశాను. అమ్మగారికి బ్రుకుటి మధ్యలో ఉండేది. మా తాతయ్య గారు చెప్తుండేవారు, బ్రుకుటి మధ్యలో ఉంది అమ్మగారికి. అమ్మగారు 56వ ఏట అమ్మగారు కాలం చేశారు మాకు. అది నా జీవితంలో ఒక పెద్ద లోటు అయింది నాకు. ఎందుకంటే అమ్మ నాకు ప్రపంచం. అమ్మ అంటే నా సమస్తమైనటువంటి ఎదుగుదలకి అమ్మ ప్రపంచం నాకు. అమ్మ ఆ టైంలో పోయినప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంటే నేను కూడా వెళ్ళిపోతే బాగున్నటువంటి ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. అప్పటికి నాకు పెళ్ళి అయిపోయింది. అమ్మ పోయిన తర్వాత నేను బయటకు కనబడినట్టుగా నేను ధైర్యంగా ఉన్నా, అంతర్గతంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. మళ్ళీ నాకు ఒక సంవత్సరం తర్వాత అమ్మ పుట్టింది. మళ్ళీ నాకు అమ్మ పుట్టిన తర్వాత నేను వెనక్కి వెళ్ళాల. సో నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనకి ప్రయోజనం అంటే మీకు అక్కర కాకపోయినా ఒక మనిషికి ఉండేటువంటి ఎమోషనల్ అనేది, అమ్మకు పుట్టిన వల్ల తాతయ్య చెప్పిందో, అమ్మ మరి దానికల్లా చనిపోయిందో తెలియదు, అమ్మ అనారోగ్యంతో చనిపోయారు ఒక 3 నెలలు ఇబ్బంది పడి. అమ్మ పుట్టిన తర్వాత నాకు అద్భుతమైనటువంటి యోగం కలిగింది. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే, అమ్మనంత నాకు అదృష్టం ఉంటే, నేను మా అక్క వాళ్ళందరూ అంటారు నాకు అమ్మ కల్లోకి వచ్చిందని, మా తమ్ముళ్ళు వచ్చి అమ్మ నాకు కల్లోకి వచ్చిందని చెప్తారు. నాకు ఇద్దరు మా అమ్మ కళ్ళకు రాలి, ఇప్పటివరకు నాకు కళ్ళకు రాలే. మా అమ్మ చనిపోయి దాపుగా 19 ఏళ్ళు, 20 ఏళ్ళు దాపుగా. నా కళ్ళలోకి అమ్మ రాలా 19 ఏళ్లలో. నేను అందరూ అడిగేవాడిని. నేను మా గురుగారు వస్తుంటే, తెందుకూరు వాళ్ళ పెద్దవాళ్ళతో అడిగేది, గురుగారు ఇట్లా కళ వచ్చింది నాకు ఎందుకు రాలేదంటే, ఎందుకు వస్తుందా నీకు, అమ్మ తెలియదు అమ్మనే కన్నావు కదా, అమ్మ పుట్టింది కదా నీకు. ప్లస్ నేను దాంట్లో మా అమ్మ పేరు పెట్టుకున్నాను. దాంట్లో మా అమ్మాయి పేరులో మా అమ్మ పేరు కూడా ఉంది. నువ్వు రోజు మీ అమ్మతో మాట్లాడుతూనే ఉన్నావు కదా, నీకు ఎందుకు కళ్ళలోకి వస్తుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడలేరు కాబట్టి, అమ్మతో వాళ్ళు రెగ్యులర్గా లేరు కాబట్టి వాళ్ళ కళ్ళలోకి వస్తుంది. నీవు రోజు మీ అమ్మతోనే ఉన్నావు కదా నువ్వు, కాబట్టి నీ కళ్ళలోకి రాటని చెప్పారు. అంటే అది అసలు నిజమా కానా, నాకు చాలా ఆనందం అనిపించింది. అమ్మయ్య ఇప్పుడు అమ్మ నాతోనే ఉంది కదా, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అది కూడా ఉంటుంది. ఈ బ్రుకుటిలో ఉన్నటువంటి పుట్టుమచ్చ వల్ల కూడా అనుబంధం ఎక్కువ ఉంటుంది పిల్లలతో. అది చెప్పడానికి కూడా నేను చెప్తున్నాను మీకు నేను. కాబట్టి ఆ బ్రుకుటిలో ఉన్నటువంటి దాంట్లో ఉంటుంది. బట్ అందరూ అకాలంగా పోతారని నాకు చెప్పట్లేదు. అలాంటి అవకాశం నాకు జరిగింది, అంటే అలాంటి దుర్యోగం నాకు జరిగిందనే విషయం చెప్పడం వరకు. బట్ అదే పుట్టుమచ్చ అనుబంధాలకి ప్రతీకంగా ఉంటుంది. ఎంత కష్టాలు పడినా సౌఖ్యంగా ఉండగలరు, చాలా గుంభనంగా సౌఖ్యంగా ఉండగలిగే వ్యక్తిత్వం కూడా వారికి బాగా కనబడుతుంది. అలాగే ఎడం వైపున గొంతు మీద పుట్టుకొచ్చిన వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆడపిల్లకి ఆయుష్ ఉంటుంది, మగవాడికి అరిష్టము ధన నష్టాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అంటే పుట్టుమచ్చ శాస్త్రం 2 విషయాలు చెప్పేది కాదు, వేలు మీద మోనకట్టు మీద ఇవి చాలా ఉంటాయి. కొన్ని ప్రధానమైన మాత్రం చెప్తాను నేను, మిగతావన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేయొద్దు, మనం సాధ్యం కాదు. కుడి కన్నుబొమ్మ పైన కనుక పుట్టుమచ్చ ఉంటే మగవాడికి, ఎడవ కన్నుబొమ్మ మీద ఉంటే ఆడపిల్లకి అదృష్టయోగం తప్పకుండా, వీరికి కీర్తి యశస్సు ఆర్థిక లాభాలు బలంగా ఉంటాయి. కుడి బొమ్మ మీద కనుబొమ్మ మీద ఉన్న వారికి, అంటే కంటి పైన ఉన్న వారికి చాలా మంచి లాభం ఉంటుంది. ఇక నీటిలో పైన ఉన్న వారికి మాత్రం రాజయోగం ఉంటుంది, ఖచ్చితంగా రాజయోగం. నిజంగా చెప్పాలంటే ఆడపిల్లకి సాక్షాత్తు లక్ష్మీదేవిగా ఉంటుంది అమ్మాయికి. ఇక్కడ కనుక అమ్మాయికి పుట్టుమచ్చ ఉంటే సాక్షాత్తు లక్ష్మీపదం. 90 ఏళ్ళ అమ్మాయి సుమంగళ యోగం ఉంటుంది అమ్మాయికి.
అటువంటి యోగం అమ్మాయికి ఉంటుంది. అటువంటి అమ్మాయి దొరికితే మాత్రం వదిలిపెట్టకుండా ఎదురుకట్టమే చేసేసుకోండి, మర్చిపోకుండా మీరు. ఓకేనా? రైట్. ఇక మనకి అరచేతి మధ్యలో కనుక, అరచేతి మధ్యలో చాలామందికి మచ్చ ఉంటే అందరూ అంటారు ఖర్చు అంటారు. లేదండి, ధనయోగం ఇస్తుంది. సరే ఖర్చు పెడతాడు, డబ్బుతో ఖర్చు పెట్టేది. అవును. ఇప్పుడు అందరూ వచ్చేసి చూడంగానే అబ్బా పుట్టుమచ్చు నీకు చేతి మీద ఖర్చు ఎక్కువ ఉంటుంది, రైట్ ఓకే యాక్సెప్టెడ్, డబ్బు బాగా వస్తుంది, ఖర్చు అవుతుంది. అప్పు చేసి ఖర్చు పెట్టరు వీళ్ళు. విపరీత ధనయోగం ఉంటుంది బాగా, వీరికి మంచి లాభం ఉంటుంది. ఆడపిల్లకి కానీ మగపిల్లలు కానీ అరచేతుల్లో కనుక పుట్టుమచ్చలు ఉంటే మంచి లాభవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చు. అలాగే గొంతు మీద కనుక మనకి పుట్టుమచ్చ ఉంటే మంచి వాగ్ధాటి బాగా ఉంటుంది, రాజకీయ నాయకులు అయ్యే అవకాశాలు ఉంటాయి, ఒక మంచి ఆంటర్ప్రినర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేయగలిగే అవకాశం కూడా గొంతు మీద పుట్టుమచ్చిన వాళ్ళకి అటువంటి యోగం బాగా కనబడుతోంది. అలాగే అరికాళ్ళ మీద కనుక, వేళ్ల మీద అంటే అరికాళ్ళ పైన వేళ్ల పైన కానీ పాదం పైన కానీ పుట్టుమచ్చిన వారికి, కుడి మోకాల దగ్గర పుట్టుమచ్చ, ఎడవ మోకాల దగ్గర పుట్టుమచ్చిన వారికి, మణికట్టు మీద పుట్టుమచ్చిన వారికి విదేశీయాన యోగం, ధనయోగము, మంచి వాహన సౌఖ్యము, సంతాన యోగం బాగుంది చెప్పవచ్చు వీళ్ళకి తప్పకుండా. అది ఎడవ పిక్క మీద ఉంటే అది ఒక రకంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎడమ పిక్క మీద వెనక వైపు ఉంటే అది యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మెడపైన మనకి ఇటువైపు కానివ్వండి, ఇటు పైన కానివ్వండి మా పుట్టుమచ్చ ఉంటే తప్పకుండా విలాసవంతమైన జీవనం, దేనికి లొంగరు. నేను చేసిందండి మోనార్క్ సినిమాలు అంటారు కదా, నేను మోనార్క్ అని, లేదా డైలాగ్ సీరియల్ డైలాగ్ ఉంటుంది, సీతయ్య ఎవరికి వంగడనే డైలాగ్ ఉంటుంది కదా, అలా మనకి తప్పకుండా వారు ఎక్కడ కూడా విలాసవంత జీవనాన్ని గడుపుతూ అనేకమైనటువంటి దేశాలు తిరుగుతుంటారు. అంటే ఒక రకంగా దాని దేశ దిమ్మని కూడా అంటారు అనుకోండి. కానీ అంటే విలాసవంతమైన జీవనాన్ని గడపడం, వారికి పని తగ్గట్టు ధనం వచ్చేస్తుంది, వారికి ఆ అవసరానికి డబ్బులు వచ్చేస్తాయి. వీరు పొలో అంటే కష్టపడరు కానీ డబ్బు వచ్చేస్తుంది. ఆ టయానికి వీళ్ళు కష్టపడతారు, డబ్బులు వచ్చేస్తాయి. ఎవరిని జాటాడు, ఎవరికి అధికంగా పెట్టాడు, అపాత్ర దానం చేయడు. రైట్, నా ఎంబడి వస్తా అంటే రా, నో ప్రాబ్లం, బట్ ఖర్చులు నీవే. అక్కడ వెళ్ళి టిఫిన్ ఇద్దరు తిందాం, నేను పెడతా టిఫిన్ నీకు అంటే ఇలాంటి ఒక ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్స్ వానికి ఎక్కువ ఉంటుంది. విలాస జీవితం పొందడానికి అవకాశాలు ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటాయి. అంటే ఈ యొక్క మచ్చ ఉన్న వారికి బాగా ఉంటుంది. అలాగే వెన్నెముక మీద అంటే కరెక్ట్గా వీపు వెన్నుపూస మీద కనుక పైన కానీ కింద కానీ మధ్యలో కానీ తుంటి పైన కానీ వెనకాల తుంటి పైన ఉంటే మాత్రం అదృష్ట యోగం, బహుసంతాన యోగం ఉంటుంది వాళ్ళకి. 2 లేక 3 పిల్లలు ఉండే అవకాశం, పిల్లలతో అద్భుతమైనటువంటి అనుబంధం ఎక్కువగా ఉంటుంది, మంచి వైవాహిక జీవనం ఉంటుంది, సంపూర్ణ దేహారోగ్యం ఉంటుంది, విశేషమైనటువంటి రాజలాభాన్ని కూడా పొందుకునే అవకాశం. అదే కనుక కుడివైపు పిరుదు మీద కనుక ఉంటే, కుడివైపు కనుక పిరుదు పైన ఉంటే మాత్రం అనారోగ్య సూచన, ధన నష్టం, సంతాన నష్టం. వెనక వైపు పిరుదు మీద ఉన్నా సరే అది కొంత ఇబ్బంది కలిగించే అవకాశం, ధన నష్టాన్ని పొందుకోవడం, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. సరే, కొంతమంది ఎల్లరు చెప్పరు ముందుకెళ్ళి, నేను చెప్తున్నాను తప్పుగా అనుకోద్దురు కూడా. జననాంగాల పైన కనుక మనకి పుట్టుమచ్చ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఇతర స్త్రీలతో కానీ ఇతర పురుషులతో కానీ సంబంధాలు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త, అటువైపు వెళ్ళకూడదు, ప్రమాదం, బయటపడడం, గొడవలడం, గందరగోళం, హత్యా నేరాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మళ్ళీ నాలుక మీద ఉంటే దేనికి సూచన? నాలుక మీద పుట్టడం వల్ల ఏంటంటే అతి అంటే శ్లాఘవంగా మాట్లాడతారు, అంటే మంచి తెలివిగా మాట్లాడతారు, టంగ్ ట్విస్ట్ బాగా ఉంటుంది, బహుభాష నేర్పరితనం బాగా ఉంటుంది. రెండోది ఒక్కొక్కసారి వాళ్ళు అన్న మాటలు అవుతాయంటారు కానీ బట్ అదంతా కూడా భూటకమే, అంతా కూడా మీరు దాన్ని పట్టిన అవసరం లేదు. అలా అయితే మనందరినీ రాజకీయ నాయకులుగా అందరూ వాళ్ళకి కూర్చొచ్చిన కొద్దిగా మంచి మాట్లాడతారు కదా, కాబట్టి అలా ఏం లేదు. నాలుక మీద పుట్టడం వల్ల మంచి నడవడిత, మాట్లాడే విధానం బాగా ఉండడం, బహుభాష నేర్పరితనం, అంటే వాళ్ళకి నిజం చెప్పాలంటే 5-6 భాషల్లో వాళ్ళకి తెలివి బాగా ఉంటుంది, అటువంటి జ్ఞానం ఉంటుంది. అఫ్కోర్స్ పల్లెటూరులో ఉన్న వాళ్ళు మరి ఒకటే భాష మాట్లాడతారు, మనకంటే తెలివితేటలు బాగా ఉంటాయి. అంటే పొలంలో ఏ మందు వేయాలి, ఏ పొలం కట్ చేయాలి, ఏ పంట వేయాలి, వాళ్ళకి 5-6 విభాగాల మీద బలం ఉంటుంది, ఏదైనా ఒక బలం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పేది అక్కడ కరెక్ట్, ఇది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పంట మనం ఈ వేసవి కాలంలో ఏది వేద్దామంటే బీరకాయ వేద్దాం, లేదంటే ఆనపకాయ వేద్దాం, లేదా టమాటా వేద్దాం చెప్పగానే అరే మనం పలాని చెప్పింది లక్ష్మి చెప్పిందిరా మంచిగా వేద్దాం పదా, చెప్పింది అవుతుంది అనే విషయంలో అవుతుంది. ఆ రోజు అదే అవుతుంది తప్ప చెడు అవుతుందా, మనకి నాశనం అయిపోవడం నాశనం అయిపోవడం అలాంటిది ఏమి ఉండదు. నాలుక మీద పుట్టుమచ్చున్న అందరికి వచ్చేసి నేనే వెళ్తా దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు 100 కోట్లు రావని చెప్పమ్మా అని చెప్పి నేనే చెప్తాను మరి. కాబట్టి నాలుక మీద పుట్టుమచ్చు ఉంటే శాపనార్థాలు పెడితే ఏమవ్వదు, బట్ మంచి మాట తీరు ఉంటుంది, అంటే వాళ్ళ యొక్క హృదయం కూడా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు గమనించుకోవాలి. ఇది పుట్టుమచ్చల మెయిన్ అయినటువంటి విషయాలే. కానీ చిట్కన వేలు మీద, మధ్య వేలు మీద, ఇక్కడ ఉంటే ఎట్లా, ఇక్కడ ఉంటే ఎట్లా అనేది ప్రతి చోట విషయం ఉంది. కాబట్టి అంత చెప్పడానికి మనకు కనీసం 5-6 రోజులు కావాలి. కనుక ముఖ్యమైనటువంటి పుట్టుమచ్చల శాస్త్రంలో నిజంగానే కొన్ని మనకి అయినాయని చెప్పవచ్చు. తప్పకుండా ఇవి జరిగిన విషయం, సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి మన దగ్గర. తప్పకుండా గురుగారు, అసలు శరీరం మీద ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే బాగా అదృష్టం కలిసి వస్తుంది అని ఎంతో చక్కగా మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. వెంటనే మీరు కామెంట్ చేయండి, మీకు పుట్టుమచ్చ ఎక్కడ ఉందో దాన్ని బట్టి కూడా మనం సమాధానం చెప్దాం. జన్మజాతకాన్ని చూపించుకుంటే మీకు మంచిది, శుభం.